అతని ప్రణాళికలు సంకల్పములు కలకాలము చెల్లును. తనను నమ్ముకొనిన వారిని మరణం నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీసభ యేసు ప్రభు యొక్క పరమ పవిత్ర హృదయ పండుగను కొనియాడుతూ ఉన్నది. అందుకనే ఈ యొక్క తిరుహృదయ స్వరూపమును ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ స్వరూపాన్ని ఈ విధంగా రూపుదిద్దినటువంటి పండుగ ఈరోజు. కాబట్టి మరి తల్లి అయిన శ్రీసభ పెంతుకోస్తు పండుగ తర్వాత వచ్చేటటువంటి 3వ ఆదివారం నాడు ఈ యొక్క పండుగను, అంటే యేసు తిరుహృదయ పండుగను జరుపుకుంటూ ఉన్నది. మరి యేసు తిరుహృదయ పండుగ నాడు ఆయన పండుగ చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన హృదయం ఏ విధంగా ప్రజల కోసము ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిందో, అదేవిధంగా ఆయన శిష్యులము అని చెప్పుకునేటటువంటి మనందరి యొక్క హృదయాలు కూడా అదేవిధంగా ఇతరుల కోసము కష్టపడటానికి, ఇతరుల కోసం మన జీవితం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అని చెప్పి క్రీస్తు ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన హృదయ పండుగ రోజున ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనేటటువంటి మనందరము కూడా మన జీవితాలు మన స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసము, ఇతరులు బాగుపడే విధంగా మన యొక్క మనస్సులు, మన యొక్క హృదయాలు తీర్చిదిద్దాలి అని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యతగా పాల్గొనటకు మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకొని దేవుని క్షమాపణను కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ఓ సర్వేశ్వర, మా పాపముల ఫలితముగా గాయపడని నీ కుమారుని హృదయము ద్వారా మా మీద నీవు కనబరచు అధిక ప్రేమకు గుర్తుగా ఉన్న వరములను దయచేయ చిత్తగించితివి. మేము ఆ పరమ పవిత్ర హృదయమును భక్తి శ్రద్ధలతో ఆరాధించి మా పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును చేయగలిగినట్లు మమ్మ దీవించమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయ మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను నా గొర్రెల మేపుదకు వానిని విశ్రమ స్థానమునకు చూపుదును. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుండి 16 వరకు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుండి 16 వరకు. ప్రభువునైనా నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకదకును, వానిని గూర్చి జాగ్రత్త పడదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులను ఆవరించి చీకటి కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదురైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వద్దును. నేను వానిని పరదేశముల నుండి ప్రోగు చేసి స్వీయదేశములకు కొనివద్దును. వాని ఇజ్రాయేలులు కొండలకు వాగులకు తోడ్కొని వచ్చి మంచి గడ్డి బీడులలో మేపుదును. వాని ఇజ్రాయేలుల దేశములోని కొండల మీద పచ్చిక కట్టులలో లోయలలో పచ్చిని గడ్డి బీడులలో మేపుదును. నేను నా గొర్రెలను మేపుదును, వానిని విశ్రమ స్థానమునకు చూపుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను పక్కకు తోలుకొని వానిని తోలుకొని వద్దును. గాయపడిన వాటిని కట్టుదును. రోగము తగిన వానిని జబ్బు నయము చేసేదును. కొవ్వు బలముగాను వానిని నాశనము చేసేదును. నేను న్యాయముగా ప్రవర్తించును కాపరిని. ఇది ప్రభు వాక్కు. రెండవ పఠనము. దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుంచి 11వ వచనం వరకు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుంచి 11వ వచనం వరకు. సోదరులారా, ఈ నిరీక్షణ మనకు నిరాశన కలిగింపదు. ఏలైనా దేవుడు మనకొసగిన పవిత్ర ఆత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకే క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకే ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో కానీ మనము పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనమిప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధానపరపబడిన వారమై ఆయన జీవితము ద్వారా ఎంతగానో రక్షింపబడదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానము పొందిన మనము
ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 405. తొలిచెదము క్రీస్తుని వాక్యము, ఈ జీవవాక్యం మనకెంతో. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 3 నుంచి 7 వరకు. యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99టిని ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. ఇది కూడా యేసు తిరు హృదయ దేవాలయమేనా? మీ అందరికీ కూడా యేసు తిరు హృదయ పండుగ శుభాకాంక్షలు. అయితే మనకి తిరు హృదయం, హృదయం అనగానే ఇక్కడ 2 పదాలు ఉంటాయి. తిరు హృదయం. హృదయం అంటే మన అందరికీ తెలుసు, గుండె, హార్ట్. మరి తిరు అంటే ఏంటి అర్థం? తిరు అంటే ఏంటి అర్థం? యేసు ప్రభు బతికినప్పుడు ఆ గుండె లోపల పెట్టుకుని అన్ని ఊర్లు ఏం చేశాడు? తిరిగాడు. కాబట్టి తిరు హృదయం అన్నారా? మనకి ఇక్కడ పండగ జరిగేటప్పుడు తిరునాళ్ళ అంటారా? తిరునాళ్ళ అంటారా? తిరునాళ్ళ అంటే ఏంటి అర్థం? ఇది తమిళ్ పదం అన్నమాట. తమిళ్ భాషలో ఉన్నటువంటి పదం. తిరు అంటే పవిత్రమైనది, నాళ్ళు అంటే రోజు. తిరునాళ్ళ అంటే పవిత్రమైన రోజు. అదేవిధంగా తిరు హృదయం అంటే పవిత్రమైనటువంటి హృదయం. యేసు ప్రభు యొక్క హృదయం పవిత్రమైనది. కాబట్టి ఎందుకు పవిత్రమైనది అంటే ఆయన జీవించినంతకాలం కూడా ఇతరుల కోసమే జీవించాడు, వేరే వాళ్ళని ప్రేమించడానికి కోసం జీవించాడు. ఆయన జీవితం అంతా కూడా ఇతరుల కోసం త్యాగం చేశాడు. కాబట్టి ఆయన యొక్క హృదయము పవిత్రమైన హృదయమైంది. మరి మన హృదయాలు కూడా అదే విధంగా ఎటువంటి మాలిన్యము లేకుండా, ఎటువంటి కపటము లేకుండా నిష్కళంక హృదయంగా మన హృదయాలు కూడా ఉండాలి అని చెప్పి క్రీస్తు ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. దానికి గుర్తుగా ఆయన యొక్క హృదయము ఈ విధంగా చిత్రీకరించబడింది. ఆయన యొక్క హృదయాన్ని మనం చూసినట్లయితే బయటకు వచ్చిందంట. మామూలుగా అందరి గుండె ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఆయన గుండె మాత్రం బయటకు వచ్చి కనపడతా ఉంది అందరికి. బయటకు వచ్చి ఆ గుండె చుట్టూతా మనం చూసినట్లయితే ముళ్ళ కిరీటం ఉంది. ముళ్ళ కిరీటం ఉంది. కింద నుంచి ఆ ముళ్ళు గుచ్చుకుని రక్తం దారులు కూడా ఉంటాయి. ఆ తర్వాత గుండె పైన చూస్తే ఇట్లా మండుతున్నటువంటి అగ్ని కూడా ఉంటుంది. ఆ అగ్ని పైన సిలువ గుర్తు కూడా ఉంటుంది.
వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఏంటి ఆ అర్థాలు అంటే, ఆయన హృదయం లోపల వండుకోకుండా బయటికి ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడో చూపించడానికి. నేను నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడి మిమ్మల్ని అందరికీ కూడా, మీ అందరి కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను తండ్రి దేవుని దగ్గర నుంచి వచ్చి నా కోసం జీవించకుండా మీ అందరి కోసం జీవించాను అనే దానికి గుర్తుగా ఆయన హృదయం తనలో ఉండకోకుండా బయటికి కనిపిస్తూ ఉన్నది. ఆయన యొక్క జీవితం ఎప్పుడు కూడా తన కోసం జీవించకుండా ఇతరుల కోసం జీవించాను, ఇతరుల కోసమే నేను బ్రతికాను అనే దానికి గుర్తుగా ఆయన హృదయము లోపల ఉండకుండా యేసు ప్రభు యొక్క దేహం బయటికి వచ్చింది. ఆయన హృదయం చుట్టూతో కూడా ముళ్ళ కిరీటం ఉంది. ఈ యొక్క ముళ్ళ కిరీటము ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము అనుభవించినటువంటి శ్రమలకు గుర్తు. అయితే ఆ శ్రమలు అక్కడితో అయిపోయినాయా అంటే ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన బ్రతికున్నంత కాలం కూడా ఏదో ఒక విధంగా ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఇంకా ఎవరో హింసిస్తూనే ఉన్నారు, దూషిస్తూనే ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత అయిపోయిందా అంటే ఆ దూషణ, ఆ యొక్క హింస అక్కడితో అయిపోయిందంటే అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్ర బోధకులుగా, పరిసయ్యులుగా మనందరం తయారయ్యి మళ్ళీ ఆయన్ని ఆ ముళ్ళ కిరీటంతోనే గుచ్చుతూ ఉన్నాం. ఇంకా అంటే మనం చేసినటువంటి తప్పులు ఆ ముళ్ళలాగా ఉండి ఇంకా ఆయన హృదయానికి గుచ్చుకుంటూ ఉన్నాయి. మరి మన జీవితము ఆయనకి గుచ్చి ఇంకా రక్తం కారేలాగా మనం చేస్తూ ఉన్నామా, లేదా ఆయన ఆశించిన విధంగా ఇతరుల కోసం జీవిస్తూ ఆయనకు మంచి పేరు మనం తీసుకొస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే, యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత, చదవండి ఒకసారి, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. ఆయన చనిపోయాడా లేదా అని తెలుసుకోవడానికి సిలువేసి మేకులు కొట్టిన తర్వాత ఆయన్ని పక్కలో బల్లెంతో పొడిచారండి. పొడిచిన వెంటనే ఏమొచ్చినాయి? రక్తము నీరు. ఎందుకు వచ్చినాయి బయటికి? ఒక ఆయన్ని సెమినరీలో చదువుకున్నప్పుడు అడిగారంట ఒక ఫాదర్ గారు, ఇదే వచ్చి నన్ను చూపించి చదివించిన తర్వాత ఆ రక్తం నీళ్లు బయటికి ఎందుకు వచ్చినాయా అని అడిగారు. ఎవరు పొడిచారో చూడటానికి వచ్చినాయండి అని చెప్పాడు. ఆ రక్తం నీళ్లు ఎవరు పొడిచారో చూడడానికి వచ్చినాయి అని చెప్పారు. కానీ నిజానికి ఈ రక్తము నీరు దేనికి గుర్తు అంటే, ఆయన తరువాత ఆయనను విశ్వసించి నీటిలో జ్ఞానస్నానం తీసుకోవడానికి సిద్ధమైనటువంటి ఆ జ్ఞానస్నానము అనేటటువంటి దివ్య సంస్కారానికి ఆ యొక్క నీరు గుర్తు. అంటే ప్రతి ఒక్కరూ ఆ యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి నీటి ద్వారా జ్ఞానస్నానము పొంది క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా మారాలి అనేటటువంటి దానికి గుర్తుగా ఆ యొక్క జ్ఞానస్నానము అనేటటువంటి దివ్య సంస్కారానికి ఆయన హృదయం నుంచి బయటకు వచ్చినటువంటి నీరు గుర్తు. అదేవిధంగా రక్తం కూడా బయటకు వచ్చింది. ఆ రక్తము మరి దివ్య సప్రసాదంలో ఆయన శరీర రక్తాలను మనము స్వీకరిస్తూ ఉంటున్నాం. అవునా? క్రీస్తు ప్రభు యొక్క దివ్య సప్రసాదం ఇచ్చేటప్పుడు ఏమని చెప్తారు ఫాదరు? ఇది క్రీస్తు శరీర రక్తములు అని కూడా చెప్తూ ఉంటారు. ఆయన హృదయం నుంచి చిందినటువంటి రక్తము ఈ యొక్క దివ్య సంస్కారమైనటువంటి ఈ యొక్క దివ్య సప్రసాదానికి కూడా గుర్తు. అంటే ఆయన చనిపోయిన తరువాత కూడా ఈ యొక్క ప్రజలందరూ బాగుపడాలి, ప్రజలందరూ మారు మనసు పొందాలి అనే యొక్క ఆలోచనతో ఆ యొక్క దివ్య సంస్కారాలని గుర్తుగా, దివ్య సంస్కారాలైనటువంటి జ్ఞానస్నానము, ఈ యొక్క దివ్య బలి పూజకు గుర్తుగా నీరు, రక్తము బయటికి వచ్చినాయి. మరి ఇప్పుడు జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభు శరీర రక్తాలను స్వీకరించి ఆయనలా మారాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పండుగను మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమాజంలో మనం చూసినట్లయితే హృదయము దేనికి గుర్తుగా వాడతారు? హృదయం ప్రేమకు గుర్తుగా వాడతారు. అంటే ఈ పండుగను చేసుకుంటున్నటువంటి మనందరము
దేవుడు ఏ విధంగా ఈ లోకాన్ని ప్రేమించాడో, అంటే మనుషుల్ని ఎంత గొప్పగా ప్రేమించాడో అదే విధంగా మనం కూడా మన యొక్క తోటి వారిని ప్రేమించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పండుగ మనకి ఇవ్వడం జరిగింది. అయితే కొన్నిసార్లు మనం సమాజంలో మన ఊర్లలో చూస్తుంటే గొడవలు ఆడుకుంటూ ఉంటాం, పోట్లాడుకుంటూ ఉంటాం. పోట్లాడుకునేటప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటుంటే దగ్గర ఉంటారా, దూరంగా ఉంటారా? దూరంగా ఉంటారా, దగ్గర ఉంటారా? చాలా దూరం ఉంటారా? ఎదురు బదురు కనపడుతూనే ఉంటారు కదా. ఇట్లా మాట్లాడినా వాళ్ళకి వినపడతాయి, అవునా కదా? అయినా సరే ఎట్లానే మాట్లాడతారా? పోట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారా? గట్టిగా మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతారు? గట్టిగా మాట్లాడతారు. ఆ వ్యక్తి మన ఇద్దరం పోట్లాడుకుంటుంటే ఆ వ్యక్తి మన ఎదురుగా నిలబడినా సరే గట్టిగా మాట్లాడతారు. ఎందుకని? వినపడదా? వాళ్ళకే వినపడదా? వినపడద్దుగా. మామూలుగా చెప్పిన వినపడద్దుగా. మరెందుకు అంత గట్టిగా చెబుతాం? ఆవేశంలో అయినా సరే, మనం ఎంత ఆవేశంలో ఉన్నా సరే మామూలుగా చెప్తే వాళ్ళకి వినపడుతుంది. అయినా అంత గట్టిగా ఎందుకు చెప్తామంటే మనం మాట్లాడేది ఈ శరీరంతో కాదు, ఈ దేహంతో కాదు, వాళ్ళ యొక్క హృదయంతో. ఆ హృదయము ఇక్కడ లేదు. మన హృదయానికి, ఆ ఎదుటి నిలబడినటువంటి హృదయానికి, ఆ వ్యక్తి యొక్క హృదయానికి గ్యాప్ చాలా పెరిగిపోయిందంట. అక్కడెక్కడో ఉంటుంది. అందుకనే అంత దూరంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క హృదయానికి వినపడేలాగా గట్టిగా అరుస్తాం. అంతేనా? మరి ప్రేమికులు ఎప్పుడైనా చూడండి, ఇద్దరు లవర్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు ప్రేమించుకునే వ్యక్తులు, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది మూడో వ్యక్తి వినపడుతుందా? వాళ్ళు ఫోన్లో మాట్లాడినా వినపడదు. ఎందుకని? ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క హృదయాలు అంత దగ్గరగా ఉన్నాయి. సౌండ్ రాకపోయినా వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఒకరికొకరు అర్థమవుతుంది. కానీ గొడవలు ఆడుకునేటప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎదురుగా నిలబడినా సరే ఆ వ్యక్తి యొక్క హృదయం ఎంతో దూరంగా ఉంది కాబట్టి మనము గట్టిగా అరిసి మాట్లాడుతూ ఉంటాం. మరి మన యొక్క హృదయాలు మన తోటి వారితో ఎంత దూరంగా ఉన్నాయి అని మనం పరిశీలించుకోవాలి. యేసు ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో ఒక మాట చెప్తూ ఉన్నారు. తప్పిపోని, అంటే హృదయ పరివర్తన అవసరం లేని 99 మంది కంటే హృదయ పరివర్తన చెందిన ఒక్క వ్యక్తి గురించి పరలోకంలో మహా ఆనందము ఉండబోతూ ఉన్నది. మరి హృదయ పరివర్తన మనం చెందుతూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన యొక్క హృదయానికి ముళ్ళ కిరీటం ఇంకా ఉన్నది. ఆ ముళ్ళ కిరీటాన్ని మనం ఇంకా గుచ్చి ఆయనకు రక్తం కారేలాగా చేస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ తరువాత హృదయం పైన మంట కూడా, అగ్ని కూడా ఉంటుంది, అగ్ని జ్వాల. ఎందుకని అంటే ఈ లోకం కోసము ఆయన యొక్క ప్రేమాగ్ని ఎప్పుడు కూడా అట్లా మండుతూనే ఉంటూ ఉన్నది అని దానికి గుర్తుగా మా యొక్క అగ్ని జ్వాల హృదయం పైన ఉంటూ ఉన్నది. మరి మన యొక్క జీవితాలు కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క హృదయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతరుల కోసం మనం జీవించే విధంగా మన యొక్క జీవితాలు ఉండాలి అని చెప్పి క్రీస్తు ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క తిరుహృదయ పండుగను చేసుకుంటున్నటువంటి మనందరము ఆ యొక్క హృదయం నుంచి మనం పొందినటువంటి కరుణ, ప్రేమ మన తోటి వారికి కూడా పంచే వ్యక్తులుగా మనం మారాలి అని చెప్పి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనందరం కూడా క్రీస్తు ప్రభు మనందరినీ దీవించి ఆయన హృదయానికి పోలిన విధంగా మనల్ని మార్చాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. అర్పణగీతం.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనుల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనుల కొరకును మీ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము అర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన స్త్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచి ఉన్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా ధమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలు
రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారములో మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితుల మగుచు అతనిని మా సహోదరులు యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.